క్రైస్తవులుగా మనం రెండు విషయాలు చేయాలి. ఎవరైనా ఇబ్బందులు ఉంటే, ఒకటి చేతనైతే వారికి ఈ మంచి మాటలు చెప్పాలి. రెండోది వీలు కాకపోతే వారి కొరకు ప్రార్థించాలి. ఇది దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం. ఈమె ఆ ఇంట్లో ఒక పని మనిషి అనుకుందాం మనం. ఆ ఇంట్లో ఒక బానిస. ఈమెకెందుకు దేవుని గురించి? వాస్తవానికి ఇశ్రాయేలీలు శ్రమల్లో ఉన్నప్పుడు ఈ సిరియా దేశపు రాజు ఇశ్రాయేలుని చెర తీసుకొని పోయి ఇశ్రాయేలుని బంధించి వాళ్ళను బానిసలుగా చేసుకున్నాడు. ఈ పరిస్థితుల్లో దేవుడు కూడా ఇశ్రాయేలీలకు సహాయం చేయాల. అందుని బట్టి దేవుని మీద వీళ్ళకి కోపం రావాలి ఇశ్రాయేలీలకు. ఎందుకని దేవుడు మాకు ఈ శ్రమలు పెట్టినాడు, ఎందుకని మమ్మల్ని శత్రువులకు అప్పగించినాడు అని దేవుని గురించి వారు పట్టించుకోకుండా ఉండాలి. అలాగే ఉన్నారు చాలామంది. ఈమె అలా లేదు. ఈమెకున్న విశ్వాసము, ఈమెకున్న భక్తి, ఈమె యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడైతే గొప్పవాడే. మేము చేసిన పాపానికి, మా ప్రజలు చేసిన పాపానికి శత్రువులకు దేవుడు మమ్మల్ని అప్పగించిండే తప్ప ఆయనలో ఎటువంటి లోపం లేదు. ఈమె ఉద్దేశం అదే. దేవుడు గొప్పవాడు, ఆయన దగ్గర మేలు జరుగుతుంది, ఆయన దగ్గర స్వస్థత జరుగుతుంది, ఆయన నమ్మిన వారికి ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన విడువని ఎడబాయని దేవుడు. ఈ విశ్వాసం ఈమెలో ఉంది, ఈ నమ్మకం ఈమెలో ఉంది. ఎవరు దేవుని గురించి గొప్పగా చెప్తారు, ఎవరు దేవునికి సువార్త చెప్తారు అంటే ఆయన కార్యాలు చూసిన వాళ్ళు, ఆయన్ని నమ్మిన వారు, ఆయనంటే ఇష్టం కలిగిన వారు. ఏదో కాస్త కూస్తో భక్తి చేసేవాళ్ళు చెప్పలేరు ఆయన గురించి. ఆయన గురించి ఎవరు సువార్త చెప్తారు అంటే ఆయనంటే ఇష్టము కలిగిన వారు. దేవుడంటే నాకు ఇష్టమని నువ్వు మాటలతో చెప్తే సరిపోదు. దేవుడంటే నీకు ఇష్టం అనేది ఆయనకు పని చేసి చెప్పాలి నువ్వు. నేను ఒక వీడియో చూసా, కాళ్ళు లేకుండా, రెండు కాళ్ళు సరిగా లేని ఒక కుంటి వ్యక్తి సరిగా నడవలేకపోతే కూడా కరపత్రాలు అందిస్తున్నాడు. ఎంత బాధాకరమైన విషయమో చూడండి. మనకు అన్ని అవయవములు సక్రమముగా ఉన్న ఈ మాటలు మనం ఇతరులకు ప్రకటించలేకపోతున్నాం. నేను ఒకసారి అనుకుంటా, ఈ మైక్ ఉంది కదా, ఈ మైక్ కూడా దేవుని సువార్త చేస్తుంది. ఒక కరపత్రము, కాగితము కూడా దేవుని సువార్తను ప్రకటిస్తుంది. ఈ ప్రకృతిలో ఎన్నో దేవుని గొప్పతనాన్ని చెప్తూ ఆయన సువార్తను ప్రకటిస్తున్నవి. కానీ మనం మాత్రము ఎప్పుడు మనకేం కావాలని దేవుణ్ణి అడుగుతున్నామే కానీ దేవుని కొరకు మనమేం చేయాలన్న ఆలోచన మాత్రం మనకి రావట్లా. ప్రభు దాని గురించి ఏమన్నాడంటే, మీరు దేని గురించి చింతించకుడి, మీరు దేని గురించి భయపడకుడి. ఆకాశ పక్షులు చూడుడి, విత్తవు, నాటవు, కోయవు, వాటిని నేను సమృద్ధిగా ఇస్తున్నాను, మీకు ఇస్తాను. మీరు నా మీద భారము వేసుకొని నా పని చేయండి మీరు అని ప్రభువు చెప్తున్నాడు. దైవ సేవకులుగా మాకు కావచ్చు, మీకు కావచ్చు.